ఏరా తిన్నానా తిన్నావా? తినేదా వేరే వాళ్ళు బీగాలు ఓపెన్ చేసిపోతున్నా అడే భోజనం చేస్తా. ఎవరింటిది ఎవరింటిది? ఎవరింటివైనా ఓపెన్ చేస్తా. 3 నెలల కోర్సు తీసుకున్నా ఎంత మొత్తం బీగాలు. ఎవరు? 2 వీలర్స్ 4 వీలరు బీరువాలు ఇంటి డోరు ఎంట్రన్స్ డోరు మోటార్ వేసి లాక్ మొత్తం 7 ఓపెన్ చేస్తా. 3 months కోర్సు తీసుకున్నాను. దొంగ సర్టిఫికేట్ పెట్టి చేరిన. దాంట్లో టూడ్ ఉంటాయా? 60,000 ఇస్తున్నాడు. 60,000 ఏదో టైం సరిపోవడంలే. రోజుకి 6,000 సంపాదించు. వస్తానా అది నేను కూడా వస్తా కదా. కేఎఫ్సి బ్యాక్ సైడ్ ఇల్లు అంటే నాకు అర్థం కాలే. నువ్వు ఏం వస్తా నేను 10 నిమిషాల్లో ఉంటా కేఎఫ్సి బ్యాక్ సైడ్. సరే అంటే ఏందని చెప్తా. ఏంది ఇప్పుడు ఏంది? బీగాలు ఇంటి డోర్లు ఓపెన్ కాకపోయినా లేకపోతే ఏదైనా బండి బీగాలు పోయినా కారు బీగాలు పోయినా ఏదైనా బీగాలు పోయిన దానికి నేను చేస్తా. నాకు కూడా ఉంది. ఏది నీకుంది? ఐడియా ఉండేది వేరు, చేసేది వేరు. ఐడియా నాకుంది. మళ్ళీ నేను చేస్తా. ఏం చేస్తావు? చాలా చేసిన నేను కూడా. ఏం చేసినా నువ్వు? బ్యాంకు నేను బండ్ల తీయగలను. నేను బ్యాంకులు తీయగలను. బ్యాంక్ బయట గేట్ తీసేది పెద్ద విషయం. నేను లైట్ లోపల లాకర్. నేను అదే అంటాడు లాకర్. దాని కోడ్ తెలుసు, దాని టెక్నాలజీ నీకు తెలుసు. దాని కోడ్ ఎంత? 365. ఏంది సంవత్సరానికి ఎన్ని రోజులు ఉండేది? అది కోడ్ అది తెలుసునా? నువ్వు పోలీసు లాకర్ తీసిన. నేను ఒక్కటి చెప్పేది నేను మెత్తిగా ఇది దొంగ జాబ్ కింద చేరినాను. నా బీగాలు తీసేయరాదు, బొంగు రాదు. నాకు అన్ని నాకు వచ్చు. అన్ని సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు ఇన్ని ఉన్నాయి, బోరెడు ఉన్నాయి. దొంగ దండుకుంటాయి కదా అవన్నీ వద్దు. నాకు కూడా చెప్తాడు నీకు రాత కాదు. స్పోర్ట్స్ బండి కన్నా బీగాలు తీస్తా, స్పోర్ట్స్ కారు తీస్తా, సైకిల్ తీసిన. అది మాడే ఉన్నావుగా. సైకిల్ నుంచి మొదలు పెట్టినా అంటున్నా. బీగాలు తీసేకొచ్చా? స్పోర్ట్స్ ఫ్లైట్ కూడా తీసిన. నేను షిప్ కు తీసిన, నువ్వు ఫ్లైట్ తీస్తే మళ్ళా ట్రైన్ తీస్తావా? మళ్ళీ ట్రైన్ కూడా మళ్ళా ట్రైన్ తీసిన. వల్ల ట్రైన్ బీగం ఎంత ఉంటుంది? ట్రైన్ బీగం ఇంత ఉంటుంది. మళ్ళీ అది ఎట్లా తీసినావు? బీగం ఇంత ఉంటుంది. మళ్ళీ అది ఎట్లా తీసినావు? అంత ఎట్లా తీసినావు? ఏంది చేయి పెట్టినావా లోపలికి? మళ్ళా ఊరికే లొల్లి పెట్టుకుంటా. నాకు వచ్చు. మా సార్ అడుగుతాడు, మా సార్ చెప్పు సమాధానం. మొత్తం అంతా హెడ్ నేనే కదా. నువ్వే హెడ్. ఎంత 16 జిల్లాలకి మొత్తం అంతా. సార్ ఆ బీగాలు తీసేది వచ్చు అది అని చెప్తున్నాడు. ఏమేమి తీసినావు ఇంతవరకు నువ్వు చెప్పు. హెలికాప్టర్కి, విమానంకి, ట్రైన్ కి, బ్యాంక్. సార్ బ్యాంక్ నోట్ చేసుకోండి. బ్యాంక్ బ్రాంచ్ బ్యాంక్ తీసినావు? సిఎంఆర్ బ్యాంక్. సిఎంఆర్ షాపింగ్ మాల్ బ్యాంక్ అనుకోని రాత్రి తాయి దాంట్లో దూరినాడు. అది సిఎంఆర్ బ్యాంక్ ఏడది నీకు? షాపింగ్ మాల్ ఉంటే నాకు ఉండదు తెలుసు. బ్యాంక్ దగ్గర చేసిన. ఇద్దాం సార్ మీకు ఇప్పుడు ఓకేనా? బండ్లో 2 వీలర్లు ఎన్ని తీసినావు ఇప్పుడు వరకు? 35 తీసింటా. 2 వీలర్లు తీసినాడు. కార్లు 46. కార్లు 46. ఇంకా ఏమేమి చెప్పి ఇల్లు మెయిన్ డోర్లు మెయిన్ డోర్లు 3600. మేము ఇండివిజువల్ హౌస్ లో అపార్ట్మెంట్ లోనా? ఇండివిజువల్ హౌస్ లో అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయా? అపార్ట్మెంట్లు కూడా సార్ ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్లు అన్ని కలిపి 3000 3600 ఖచ్చితంగా. బీరువాలు లాకర్ బీరువా లాకర్లు 5,65,000 దొరికిందా? డబ్బు 5 లక్షలు దొరికిందా? 5 లక్షలు. సరే క్లారిటీగా మీకు ఈ రాష్ట్రం వేరే రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాలు జిల్లాలు కూడా పోయినాం మనం. సార్ అంతర్రాష్ట్రం కింద వస్తుంది. రాష్ట్రాల్లో పోయినా గ్లోబల్ రాష్ట్రం కూడా ఉంది మనకి. సరే సరే ఓకే మీరు పంపించండి. ఆడుకోమని ఆడికే బీగాలు తీసేపోవాలంటే పోతావా? ఇప్పుడు ఒకటి కంపల్సరీ నాకే పంపించండి సార్. పంపించండి. మనకి తెలియనివే మనకి లేనివే మనవి
నీకన్నా మించున్నా నేను ఇప్పుడు అన్ని తీసినావు. ఇప్పుడు సబ్జెక్ట్ లో బీగాలు తీసేది ఉందంట వేరే లాక్ తీస్తా డబ్బులు కాదు, లాక్ తీసి లోపలికి వేసుకో, నువ్వే లాక్ వేసుకో. సబ్జెక్ట్ లాక్ తీసి లోపలికి వేసుకో, నువ్వే లాక్ వేసుకో. సబ్జెక్ట్ అది జరిగేది. ఇప్పుడు సబ్జెక్ట్ పోదువు ఏంటికి పోతా నేను సబ్జెక్ట్ ఏడికి పోతావు? ఏం మళ్ళా సబ్జెక్ట్ పోను, దాన్ని లాగ్ తీసే పోతా. థర్డ్ మేజిస్ట్రేట్ కోర్టులో సుప్రీం కోర్టు డైరెక్ట్ ఆన్లైన్ కోర్టులోనే ఒప్పుకున్నావు. నేను ఏడాది తీసినానని నీకు విచారం లేదు, ఏం లేదు, డైరెక్ట్ సబ్జెక్టులకు వేస్తారు. నీకు విచారం లేదు, ఏం లేదు, డైరెక్ట్ సబ్జెక్టులకు వేస్తారు. నువ్వు డైరెక్ట్ బీగాలు నీకు జైల్లోకి బీగాలు నువ్వే తీసుకో, లోపల పోయి నువ్వే బీగాలు వేసేసుకోవాలా. ఇప్పుడు అంటే ఏం చేస్తున్నాడు నువ్వేం చెప్పినావు? నేను ఆన్లైన్ కోర్టు జడ్జిలంతా కూర్చొని ఏమేమి జరిగింది అంటే నువ్వు దానికి అంగీకరించినావు అని చెప్పినాడు. కొట్టమమ్మడా ఎవరో చేస్తాడు నువ్వు 3600 ఇల్లులు తీసి లాకర్లు తీసి నువ్వేం చెప్పాను ఇందాక, ఏం చెప్పాను మొత్తం సిఎంఆర్ బ్యాంక్ కి కన్నేస్తావా? నువ్వు ఆడుంది సిఎంఆర్ బ్యాంక్ కదా. ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం అంతర్రాష్ట్రం కూడా నువ్వు వేసినావు అంటే నువ్వు కన్ను. బండ్లు ఎన్ని కొట్టేసినావు, కార్లు ఎన్ని కొట్టేసినావు, నువ్వు ఎన్ని కొట్టేసినావు? నువ్వు తొంగని కాదు కదా నాతో పాటు. అమ్మలా ఇప్పుడు చెప్తే మళ్ళా ఏమని నువ్వు షిఫ్ట్ చేసినానని మేము దొంగతనాలు జరుగుతాండే వాళ్ళని దొంగను పట్టుకోవడానికి మేము దొంగగా మారినాం. ముళ్ళుతో తీయాలని చెప్పి రాత్రి పగలు హెల్ప్ చేయని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు సరే సార్ నేను మీ వద్ద హెల్ప్ చేస్తాను. అంటే నన్ను ఇరికిస్తాను పోలీసులతో. ఇరికిచ్చేది నాకేం పట్టా? ఆల్రెడీ ఇరక్కపోయినావు, ఆల్రెడీ కేసు కూడా అయిపోయింది. ఇప్పుడు సబ్జెక్ట్లో నీకు రోజు ఏ పెద్ద శిక్ష ఏం లేదు. నీకు నాకు ఏం రాదు, నాకు ఏం తెలియదు. నాకే జీవితక ఇది బీగాలు తయారు చేసేదే నీదంతా. జీవితం అంతా బీగాలు తయారు చేస్తుంటే లాస్ట్ నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎన్ని బీగాలు తయారు చేసినావు అనే దాన్ని బట్టి నీకు డబ్బు చేతికి ఇస్తారు. ఏ సైతం మళ్ళీ ఎందుకు అవన్నీ అపార్ట్మెంట్ అసలు నీకు బీగాలు తీసి దొంగతనం ఎవరు నేర్పించినారు? నాకు వచ్చాయి అంత కాండెడ్ గా ఇస్తాను. ఊర్లో చెప్తాను లెక్క వస్తుంది ఏమైనా వస్తుంది. ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్లో బీగాలు తయారు చేసి ఉత్పత్తి దాంట్లో చేరుస్తాను నిన్ను. నీకు లెక్క నెల వస్తుంది. 336 రూపాయలు ఏమో నీకు నెల వస్తుంది. అది నువ్వు 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీకు ఇంత అమౌంట్ అని ఇస్తారు. నువ్వు బయటకు వచ్చి అదే సబ్జెక్ట్ ముందు బీగాల షాప్ పెట్టుకోవచ్చు. అమ్మ జీతం నాకు ఏ గుడ్డు తెలుదు, ఏమి తెలుదు. రాదా? నాకు నిజంగా రాదు. నాకే జీతం నువ్వెందుకు ఇరుక్కుంటావు? మళ్ళా వాడు పెద్ద గజ దొంగ కోసం వెతుకుతాంటే నువ్వు నిష్కారణంగా 3000 ఇళ్ళకి కన్నం వేసినా అని చెప్పినావు జంతుతో. అప్ప నాకు చెప్పాలి మాట. చెప్పాలా? నువ్వేనే అడుగుతా నీకు రాదు అంటే నాకు వచ్చి నీ ఏళ్ళు పెడితే యాడో ట్రైన్లోనే షిప్లోనే ఇంత పెద్ద చెయ్యి పెడతాడంటే బీగం. నువ్వు చెప్తే ఇంత ఉంది బీగం దరిద్రం అట్లుంది టైం. అయినా నువ్వు ఏం లేదు ఫ్లైట్లకే బీగాలు తీసేవా? నువ్వు ఎంతసేపు సబ్జెక్ట్లో బయటపడలేవా? ఫ్లైట్ లో ఎవరికైనా బీగాలు ఉంటాయా? ఈడ తగిలించుకోడా పెద్దది? అవునా చేసుకొని ఇదే నువ్వు బీగాలు సబ్జెక్ట్లో బీగాలు కూడా తీసేసుకొని నువ్వు బయటికి రావచ్చు. ఎందుకంటే నువ్వు బీగాలు తీసే ఎక్స్పర్ట్ కాబట్టి. బొంగులేదు నాడు ఆడ సైతాను నువ్వు ఆడ ఇరికిస్తాను ప్రతి దాంట్లో ఇరికి చచ్చిపోతాను. గమ్మలు చచ్చిపోయింటే అసలు నీ రూమ్లో రావడమే వేస్తే నేను. నీకు ఆడ సపరేట్ రూమ్ ఇస్తా బీగాల రూమ్. ఓయమ్మో ఏమవుతుంది ఏమన్నా ఏ కాదు సార్ మంచి సార్ జడ్జి సార్ మంచోడే. నీకు మంచోడు నాకు ఎవరికైనా 50,000 తక్కువ వేయడు. ఏంది జరిమానా? జరిమానా 50 రూపాయలు కాదు 50 ఏళ్ళు శిక్ష. జరిమానా 50 రూపాయలు కాదు 50 ఏళ్ళు శిక్ష. ఏం చేయాలి? బీగాలు తిప్పుకోవడమే జైల్లో కూర్చొని. ఆడవాళ్ళు చచ్చిపోయినారు కదా. ఎవరు? నేను ఎంత ఈజీ చెప్తాను. 50,000 ఆడుంటావా? ఇక్కడ చచ్చిపోతావు, నీ ఇష్టం పో చచ్చిపోతావు కదా. లేట్ చేయకుండా పోయి ఏదో ఒకటి చేసుకో. అంటే అట్టుపోయి నీకేమైనా చేసుకోవాలని చెప్తాను. వేడని దాంట్లో బయటపడాలని చూద్దామని నేను చేసుకోవాలంట ఏమన్నా. సర్లే మన వేరే అయిపోయి 2 వీలర్ది లాగ్ ఇంటి ఇరక్కమైందంట. దాని వేరే రమ్మని తీసుకుని పోయిపో.
ఇప్పిస్తాడు నీకు. ఇడిపిస్తాడు అయిపోయి తెలిసిపోవాళ్ళు. ఏదో ఇంట్లో బీగం రాలంటారా మోటార్ కేసి అది పోయి కోసేపు అయిపో మాట్లాడతాడు పో. నిజంగానా? నిజంగా చేస్తాడు పో. ఆ రంభం ఇస్తాడు తీసుకొని కోసేసి బీగం. మన దీంట్లో ఉందే ఏం లేదు పోయి కోయిపో. మళ్ళీ నిజం మాట్లాడినా నిజంగా పోయి రంభం తీసుకోపోయి కోసిపడే బీగం నేనులే. నువ్వు ఉన్నంత వరకు నాకు భయం కదా. పోరా నువ్వే తక్క కోసిపడే బీగంలో పని. నిజంగా పోరా. ఏం ఊరికే చెప్పాను ఇప్పటికి. A few minutes later. ఏమి ఏమని చెప్పరా? ఎవరు పిచ్చోడే ఏమైనా మొత్తం అంతా ఎగిస్తానే. యాడా ఎందుకు ఏవుడు యా ఇంటి నేను ఇంటి ఎదురుగా ఎందుకు ఏమన్నా పిచ్చారా? ఎందుకు పోయినావు అడిగిందని చెప్పి ఎందుకు పోయినావు? పోతే రంపుంది. నువ్వు రంభం తీసుకొని పోయినావా? అడుగుతుంది కదా పెట్టరాని పెట్టలే. అసలు వాళ్ళకి మనకి సరిపోవడంలే. నువ్వు రంపాలు తీసుకుని వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు వస్తాను? నువ్వు చెప్తే ఏదికి వస్తాను? ఆడ పోదు గేట్ కాడ పోదు బీగాలు నిజంగా బీగాలు వేసిండ్రే కోస్తున్నావా? వాళ్ళు ముందే సైకోలు వానేమో సీసీటీవీ కెమెరాలు చూసింటారు ఆడ వాళ్ళ ఇంటి ముందర పెట్టుకునేది. ఎంత ఇళ్ళకాడ ఉన్నారు మనల్ని వాళ్ళగా. వాళ్ళ ఊరికి వెళ్ళాలని కన్నేస్తావా నువ్వు? వాళ్ళు నాకు తెలిసి సీసీటీవీ ఫోటోస్ చూసింటారు. అడ్డంక దొరికిపోయినావు. అసలు ఎవడైనా పొగేలు ఉండు. నువ్వు ఇంటికి స్కెచ్ చేసినా ఒకవేళ మొబ్బన్నా కాదు పట్టబగలు రంపం తీసిపోయి వస్తాను అంటే నీకు ఎంత మదము బలుపు నింటది నీకు. నువ్వు చెప్పాలి కదా. ఏం చెప్పాలి? నా అమ్మాయి జీవితం నైనా ఎంచే 2 సెకండ్ పోయినా అట్లా అన్నాను అని అమ్మాయి. వాళ్ళు ఎవరు పక్కింటి వాళ్ళు ఒకేడు తింటే ఒక వేరు ఆడది వచ్చి ఇప్పుడు వాళ్ళు సీసీటీవీ ఫోటోలు వాళ్ళు ఎట్లా గెలుక్కుందామా ఎట్లా దొరుకుతారా అన్నారు. నువ్వు దొరికిపోయినావు కదరా. రంబంతో పోయడం ఏంద్రా? నువ్వు ఏడొస్తాను నువ్వు ఎప్పుడన్నా నువ్వు నా మీదే పట్టు పెట్టి పెట్టాను నువ్వు ఎప్పుడన్నా నువ్వు నా మీదే పట్టు పెట్టి పెట్టాను నువ్వు వానమ్మ జీతం నువ్వు ప్రతి దాంట్లోకి ఇరికిస్తాను. అదే తిక్కడికి ఆనందమైదేమన్నా ఆడాలా ఈడాలా ఏమి నువ్వు అన్ని సీరియస్ అవుతారు చూసి సాయంత్రం అవుతాయి మొత్తం. నీకు తెలిసేదో దా ఇంట్లో 10 లక్షలు పోయింది 30 లక్షలు పోయిందనే రకం, బంగారు పోయిందనే రకం, బండ్లు పోయినాయనే రకం. వానమ్మ వాళ్ళ చేతికి దొరికినావు నువ్వు ఏమేం పోయిందంటారు. నువ్వు చెప్తాను ఏంది? నేను ఆల్రెడీ చెప్పి మెసేజ్ పెట్టినా నా ఇంటి ఎవరో దొంగలు పడేటట్లున్నారు చూసుకొని అయిపో పక్కింటే పదినేమో కన్నేసినాడు. నువ్వు అప్పుడే పోయినట్లున్నావు. నేను నీకు అందుకే ఒకే మెడకి మీకు పంపించినాడు. ఇప్పుడు వాళ్ళ దొంగ ఎవరైనా తెలిసిపోయింది. తెలిసిపోకున్నా కూడా బాగుండు. ఎవరు నటిద్దు ఇంటికి దొంగతనం స్కెచ్ చేసి మళ్ళీ దొరికిపోయినాక దొంగ కాదని నటిద్దు. నాకు డౌట్ వచ్చింది. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పక్కింటి టైప్ చూసి నీకు ఒకటి బీగినాడు ఇంట్లోకి వచ్చినావు. రంభం ఉంది నువ్వు కొయ్యడం చూసినారు. ఇది క్లియర్ కట్. వానమ్మ జీతం ఇప్పుడు ఏం రచ్చ రంబోలు అవుతుంది జరుగుతుంది. ఖాళీలంతా కేక చెప్పు. ఎవడురా వాడు దొంగన కొడుకు అంత దుమానంగా కోస్తున్నాడు వాడు అని పగలేనా? నువ్వు పోతావు ఏడగిరి పడిపోతావు నాని దగ్గర చచ్చిపోతావు. ఏడగిరి పడిపోతావు నాని దగ్గర చచ్చిపోతావు. నమ్మ ప్రతి గోల్ దగ్గరికి ఇచ్చేది ప్రతి దాంట్లోకేనా. ఆ రంభం ఆడేవాడేసినావా ఇది తెచ్చినావా? ఆడబెట్టినా మంచిదే. ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి. బండి ఉందే లోపల? నువ్వు అనొద్దా నువ్వు తిక్క తిక్క చేస్తున్నాడు. బండి ఉందే? బండి ఉందే? ఉంది ఉందే పోయిండాలి రాత్రి. ఎట్లా ఎట్లా మేమే ఏదోలే మొత్తానికి సీసీటీవీ ఫోటేజ్ లో నువ్వు రంభము బీగాలు పోయడం పడింటది కదా. నేను కాపాడతాలే. ఒకవేళ లోపల బండి పోయిందంటారు వాళ్ళు. అది దాని గురించి ఎట్లా ఏదో పరిష్కారం చూద్దాం. ఓకేలే. అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు బండి కొట్టేసినా కాబట్టి ఇప్పుడు నేను బండ్లు ఉంటానా. ఏది బండ్లు నువ్వు ఉంటావు? ఏది మాట్లాడుతాను? బండి పోయిందాడా?
ఎట్లా తెలుసు నీకే ఏది బండి పోయిందని? ఎందుకు తెలియదు? నాకే తెలియకుండా ఎట్లా పోతుంది బండి? స్టిక్ కూడా నీకు ఆ మాత్రం అర్థం కాలేదా? అంటే నువ్వైతే కొట్టేసిన రాత్రి బండి పోయింది, పొద్దున్న దొంగ పడినాడు. ఏం ఎట్లా కొట్టేస్తున్నాను? ఇంట్లో ముందు దూరే బండి కొట్టేస్తున్నావా దొంగతోడా? రాత్రి దొంగతనం అయితే దొంగ పొద్దున పడినాడు. ఎంత కామెడీ ఉంది చూడు అసలు. కామెడీ కాదు ఇది, సీరియస్ కదా. ఏం సీరియస్? నువ్వు చేసి నామని దెబ్బేలా నీ స్కెచ్ చేసినప్పుడు, నువ్వు చేసి నామని దెబ్బేలా నీ స్కెచ్ చేసినప్పుడు నేనా? ఏమోలా సొగిలోడు నువ్వు పెద్ద పెద్ద సొగిలోడై సొగులాట్లాడతాడు నువ్వు. ఏమన్నా ఏం కాలడా ప్రతి ఊరితో సీపైపో చేస్తాను నువ్వు. బండి ఆడబెట్టినావు? ఈనాడు పెడతాను వచ్చినాక అడిగేది అదే. ఇప్పుడు బండి ఆడబెట్టినావు? బండి ఏం ముట్టుకుంది? బండి రాత్రి పోయింది నాకు అది తెలుసులే, కానీ వాళ్ళు ఇప్పుడు పొద్దున పోయింది అనుకుంటారు. వానమ్మ జీవితం నాకేంది కర్మన ఇది. నేను బయట వేస్తా పెట్టట్లా, ఏదో ఒకటి ఆలోచించి ఎంత ఉందో కట్టించి 30-40 కడదాం. ఏం చేద్దాం? ఎప్పుడు నువ్వు జైల్లో వండాక లాయర్ కట్టే చెప్తాడు. అది నీకే ఇంతలోకి కడతాడు అనుకుంటువా? బండ్లు కొట్టేసిందని జైలు పోగా. ఓకే ఓకే పో, పక్కింటి అయిపోయి ఆల్రెడీ 5,000 ఇచ్చినా పో. ఎవరు సాక్షి? సాక్షా ఇంట్లో నేను పెద్దమ్మలతో పోయి చెప్పేస్తాను మొత్తం. నీ మొత్తం నువ్వు చేసిన మొత్తం అనే రాజకీయాలని చెప్పేస్తాను. నేను ఆ ఇంట్లోకి బండి తీసుకొని వచ్చేసినట్టు చెప్పేస్తాను. చెప్పు త్వరగా పో.